సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ప్రాచీన కాలం నుంచి కూడా మాత్రం పంచాంగ శాస్త్ర ప్రకారం చూసినా, ఎలా చూసినా, చంద్రాయనం ప్రకారం చూసినా, సూర్యాయనం ప్రకారం చూసినా కూడా గవ్వలేసి వాటిని గుణించి లెక్కబెట్టి జ్యోతిష్యం చెప్పేదండి గ్రహాలు. అలాగే మాత్రం మామూలుగా కూడా మాత్రం గవ్వలేసి లెక్కబెట్టి జ్యోతిష్యం చూడవచ్చండి. ఎలా ఉందో మన వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం 2024వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శుభయోగం, అశుభయోగం, యోగ బలం ఎలా ఉందో చూద్దామండి. గవ్వలేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి. 9 గవ్వల్ని ఎన్ని పడతాయో వాటిని లెక్క వేసి జ్యోతిష్యం చూద్దామండి. వృశ్చిక రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా పడ్డాయండి. సప్తపది యోగం గవ్వలు పడ్డాయి. స్త్రీలకు మాత్రం చాలా అనుకూలత ఉంటుంది, పురుషులకు ఇబ్బందులు వస్తాయండి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వీరు మాత్రం ఆ 7 కొండల వారు దర్శనం చేయడం చాలా వరకు మంచిది. అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం మానసిక బాధలు, చిక్కులు, చికాకులు, తప్పులు, చతుర్థ బాధలు కూడా ఉంటాయండి. చతుర్థ బాధలు అంటే 4 దిక్కుల నుంచి చిక్కులు ఉంటాయండి. 4 దిక్కుల నుంచి అంటే అన్నదమ్ముల నుంచి, కుటుంబం నుంచి, సంతానం నుంచి, ఆరోగ్యం నుంచి తప్పకుండా చిక్కులు ఉంటాయి. ఆ చిక్కులు చికాకులు దొరికిపోవాలంటే వీరు ఎంత కూల్గా ఉండటం అంత మంచిది. ఈ రాశి వారు ఎంత కూల్గా ఉంటారో అంత నిగ్రహం ఉంటారో, ఎంత నిగ్రహం పాటిస్తారో అంత ఆగ్రహంగా కూడా ఉంటారు. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కపటం అంటూ ఉండదు. సూటిగా మాట్లాడే గుణం ఉంటుంది. సుత్తి లేకుండా సూటిగా మాట్లాడే గుణం ఉంటుంది. స్త్రీలైనా పురుషులైనా ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుందండి. వీరి పేరు మీద బుధ మహర్దశ, కుజ మహర్దశ, కేతు మహర్దశ వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజలక్షణం ఉంటుంది వీరి జాతకానికి. వీరి జీవితంలో కష్టకాలం అంతే ఉంటుంది, సుఖకాలం అంతే ఉంటుంది. ఈ మే నెల కూడా మాత్రం చాలా వరకు మాత్రం మొదటి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్ని సహకారాలు కూడా ఉంటాయండి. రాజకీయ రంగంలో మాత్రం గడ్డు పరిస్థితి ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉంది. ప్రతిపక్షం వారు కావచ్చు, అధికార పక్షం వారు కావచ్చు, స్వతంత్రంగా పోటీ చేసేవారు కావచ్చు, ఎవరైనా సరే ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే మాత్రం చండీ యోగం, మహాగణపతి యోగం చూపిస్తే చాలా మంచిది. సుదర్శన యోగం చూపిస్తే కూడా చాలా మంచిది. వారి మీద ఉన్న ఆటంకాలు, చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. రాహు మార్గదర్శి గవ్వలు. రాహుకేతు మిత్రులండి. రాహుకేతువులు మిత్రులంటే నవగ్రహాలు. ఈ రాహుకేతుల గ్రహాలు మాత్రం ఛాయాగ్రహాలు అంటారండి. ఒకరు మొండె, ఒకరేమో తల, అసంటి వారు. వీరి జాతక బలానికి మాత్రం అంశబలం భారీ ఉంటుంది. వీరి పేరు మీద రాక్షస వర్గంలో మాత్రం వీరి జాతకానికి దేవతలతో పాటు వీరు కూడా కొద్దిగా అమృతం తాగింది కాబట్టి ఈ గ్రహాల్లో వీరికి ప్రాముఖ్యత లభించిందండి శుక్రాచార్యుడు మూలంగా. కాబట్టి చాలా వరకు శుభయోగ బలమే ఉంటుంది వీరి జాతక బలానికి. వీరి జ్యోతిషపు శాస్త్ర ప్రకారం దుర్గమాతను పూజ చేయడం స్త్రీలు చాలా అధిక ప్రాధాన్యత ఉంటుందండి. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు చేయాలండి. శుక్రవారం గడియ, మంగళవారం గడియ, రాహుకాలంలో గడియలో చాలామంది రాహుకాలం మంచిది కాదనుకుంటారు కానీ శుభయోగం అండి పూజలకు. రెండవది అమావాస్య మంచిది కాదనుకుంటారు కానీ అమ్మవారి పూజలకు చాలా వరకు విశేషమైన యోగం అండి. అమావాస్య కావచ్చు, అష్టమి కావచ్చు, చాలా వరకు మంచిది. పంచమి కావచ్చు, శుక్రవారం, మంగళవారం, ఆదివారం ఖచ్చితంగా యోగ బలం ఉంటుంది. కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఇప్పటివరకు అయితే 11 గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదశ జాతకం. కానీ మాత్రం ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు వాయిదా తీసుకోవడం చాలా మంచిది. విద్యార్థులకు మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుంది. నిరుద్యోగులు కొద్దిగా గడ్డు పరిస్థితి ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. వీరి జాతక బలానికి నెక్స్ట్ మంత్ మంచిగా ఉంటుంది. వీరి జాతక బలానికి ఉద్యోగం చేస్తున్న వారికి ఆకస్మికంగా వీరు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఆకస్మికంగా ఉద్యోగం మీద ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. ఉద్యోగం మానివేసే అవకాశం ఉంది. అలాగే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్ని రకాల ఉద్యోగం చేసేవారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. ఆ ఇబ్బందులు తట్టుకొని నిలబడాలంటే వీరి జాతకానికి మనోనిగ్రహం చాలా మంచిది. ఆ మనోనిగ్రహం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే నిర్దిష్టి చాలా ఉంటుంది కాబట్టి. కానీ వీరి జాతక బలానికి ఆంజనేయ స్వామి పూజ చేయడం చాలా మంచిదండి. స్త్రీలైనా పురుషులైనా వివాహితులు కావచ్చు, వివాహం కాని వారు కావచ్చు, ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. ముఖ్యంగా మంగళవారం రోజు, శనివారం రోజు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజు, శనివారం రోజు శని వ్యాధులు పడకుండా పూజ చేయడం చాలా మంచిది. సద్బ్రాహ్మణులతో చేపించడం చాలా విశేషమైన యోగం ఉంటుంది. లేకుంటే మీకు తెలిస్తే మామూలుగా కూడా చేయడం చాలా వరకు మంచిగా ఉంటుందండి మీ పేరు మీద.
మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఎలా ఉందో చూద్దాం. ఇప్పటివరకు అయితే మాత్రం 11 గవ్వలు పడ్డాయి. మూడవసారి గవ్వలు ఇస్తే 6 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభమైన గవ్వలు పడ్డాయండి. రాహు, కేతు, శుక్రుడు వీళ్ళందరూ మిత్రులే. కాకపోతే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ గ్రహాలకు మాత్రం వీరికి అంతగా బలం లేదండి. కాబట్టి మాత్రం వీరి పేరు మీద లేనిపోని చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. అలాగే మాత్రం స్త్రీలతోని పురుషులకు, పురుషులతోని స్త్రీలకు నిందలు, నీలాప నిందలు, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం కళాకారులకు, క్రీడాకారులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి. అంటే ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మాత్రం కళాకారులు, క్రీడాకారులు రాణించే అవకాశం ఉంటుంది. వీరి ప్రతిభ చాలా ఉంటుంది కానీ అదృష్టం తక్కువ ఉంటుంది. కానీ నెక్స్ట్ తర్వాత జీవితంలో నెక్స్ట్ స్టెప్ మంచిగా ఉంటుంది వీరి జాతకబలానికి. ఈ నెల కాకపోయినా మాత్రం ఫ్యూచర్లో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ దోషాలు ఉన్నవారు, సంతాన దోషాలు ఉన్నవారు, స్త్రీ దోషాలు ఉన్నవారు, పురుష దోషాలు ఉన్నవారు. స్త్రీ దోషాలు, పురుష దోషాలు అంటే మాత్రం కొందరు అనుకోకుండా మాత్రం వివాహం చేసుకున్నా కూడా ఇతరులతో సంబంధాలు ఉంటాయి. స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు. అటువంటి ఇబ్బందులు ఉన్నవారు తప్పకుండా మాత్రం తొలగించుకోవడం, దూరం చేసుకోవడం, పరిష్కారం చేసుకోవడం మంచిది. అలాగే కొనసాగితే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. గవ్వలు చూడాలంటే మొత్తం ఇందాక ఫస్ట్ మాత్రం వీరి జాతకానికి 7 గవ్వలు పడ్డాయి. తర్వాత మాత్రం 4 గవ్వలు పడ్డాయి. 11 గవ్వలు ఇప్పుడు పడ్డాయి. 6 గవ్వలు పడ్డాయండి. మొత్తం వీరి జాతకానికి మాత్రం 17 గవ్వలు పడ్డాయండి. 1+7 అంటే మాత్రం 8 అండి. అష్టగ్రహ కూటమి నడుస్తుంది వీరి జాతక బలానికి. అష్టమ సంఖ్య వీరికి అనుకూలమైనది. సరి సంఖ్య చాలా మంచిది. అష్ట దిక్పాలకులు సహకారం చేస్తారు. అష్ట కష్టాలు పడైనా సరే అష్టైశ్వర్యాలు సంపాదించుకునే యోగం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలానికి. అలాగే 1వ సంఖ్యకు 7వ సంఖ్యకు ఏ విరోధం లేదు. 1వ సంఖ్య రవి మహర్దశ కలిసి వచ్చే అవకాశం ఉంది. 7వ సంఖ్య, 7వ సంఖ్య మాత్రం కేతు మహర్దశ కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. అన్నదమ్ములతో విరోధం వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వీరు ముఖ్యంగా మాత్రం గృహ నిర్మాణ విషయంలో కానీ, స్థలాలు కొనే విషయంలో కానీ, అమ్మే విషయంలో కానీ, తీసుకునే విషయంలో కానీ, డాక్యుమెంట్ల విషయంలో కానీ 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారస్తులకు మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.